వనపర్తి జిల్లా పేపేరు పట్టణంలో రాజకీయంపై పూర్తి అనుభవం ఉన్న వాళ్లే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అని మాజీ మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి అన్నారు. వనపర్తి రోడ్ కట్టింగ్ లో ఇల్లు, షాప్, స్కూల్ పైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అన్నారు. సంత లేకుంటే పేపేరు అభివృద్ధి శూన్యం, అమ్మవారి వాహనమైన సింహం గుర్తు రావడం మా అదృష్టమని అన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీపై ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జెండా ఎగురవేస్తామని పెబ్బేరు మాజీ మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో పట్టణంలో 6 మందిని కౌన్సిలర్స్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పెబ్బేరు పట్టణం అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. పెబ్బేరు పట్టణానికి భవిష్యత్ ప్రణాళికలు కూడా రచించి అది అమలుపరిచే విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పెబ్బేరు పట్టణ వాసులకు అందరికీ తెలుసు, నేను గతంలో 2001 నుంచి 2006 వరకు సర్పంచ్గా పనిచేశాను. చాలా అభివృద్ధి పనులు కూడా చేశాను. ఇకపోతే ప్రధాన సమస్య పెబ్బేరులో సంత స్థలం ఉంది. అది 2 ప్రధాన పార్టీలు ఎవరి మీద ఎవరు చెప్తున్నారు, కానీ ఆ సమస్యకు పరిష్కారం ఇంతవరకు చూపించలేకపోయారు. దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఆ యొక్క సమస్యను పరిష్కార దిశగా చేసి సంతను అక్కడనే ఉండేటట్టుగా నేను కూడా తీవ్రంగా కృషి చేస్తాను. మరియు పెబ్బేరు పట్టణానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా ఆడిటోరియంస్, ప్రధానంగా ఆడిటోరియం కావాలి. పెరుగుతున్న పట్టణీకరణతో ఆడిటోరియం అవసరం ఉంది, క్రీడా ప్రాంగణాలు అవసరం ఉంది, క్రీడా మైదానాలు అవసరం ఉంది, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవసరం ఉంది. ఇవి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొట్లాడో మంచి చేసో మంచితనంతో అవసరమైతే కొట్లాడైనా తీసుకొచ్చి పెబ్బేరు పట్టణ వాసుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, వారి బాగోగుల కోసమే ఈ కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు పెబ్బేరు